ప్రశంసలతో పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించన్ నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించన్ నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు రక్షణ ద్వారము తెరచెను ప్రభువు నీచ నిరీక్షణ నేచన్ నీచ నిరీక్షణ నేచన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మనకే తిరిగి వెళ్ళకు పాపము నాకు తిరిగి వెళ్ళకు పాపము నాకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితముల కాపాడు మా జీవితముల ఇది ఏ మా వినతి ఇది ఏ మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి చూడండి. ప్రేమల పలువు తండ్రి, దయల తండ్రి, మహిళ రాజా, నమ్మకమైన దేవ, గొప్ప దేవ, పరిశుద్ధుడా, మీకే వందనముల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. నాయన ఇంతవరకు మీ సన్నిధిని తోడుగుంచి ఆరాధనలో సహాయం చేస్తూ వచ్చినారు. అందును బట్టి మీకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. ప్రేమల పలువు తండ్రి, దయల తండ్రి, నాయన మిమ్మల్ని ఎవరైతే వాక్యానుసారంగా ప్రభా హృదయానుసారంగా ఎవరైతే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినారు వారందరిని బట్టి మీకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. ఆయన ఎవరైతే మనసులో ఆరాధించినారో వారిని బట్టి కూడా మీకు ఏమన్నా తెలుస్తున్నాం ప్రభా. ఆయన ఎవరైతే మిమ్మల్ని ఆరాధించలేకపోయినారో వారిని క్షమించండి ప్రభా. మరొక సమయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి. ఆయన ప్రేమలో తండ్రి, దైవ తండ్రి, మహిమల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. నాయన మీ శరీరాన్ని సాదృశ్యం రెట్ట మీ యొక్క రక్తాన్ని సాదృశ్యం ద్రాక్షరసం ప్రభా మా మధ్యలో ఉన్నది ప్రభా. ఆ పాత్రలో నేను మేము యోగ్యులుగా ప్రభా పాల్పొందు పొందడం సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి. మేము ఎవరు కూడా ప్రభా పరిశీలన లేకుండా పరీక్ష లేకుండా ప్రభా పాత్రలు చేయకుండా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి. ప్రేమల పలువు తండ్రి, దయలు తండ్రి, నాయన మీరు మాట్లాడే దేవుడు నైనా, మీరు చూచే దేవుడు నైనా, మీరు స్వస్థపరిచే దేవుడుగా మా మధ్యలో ఉన్నందుకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. మరి ఒకసారి ప్రభా మీ యొక్క వాక్యం నిలబడుచుండగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచండి ప్రభా. మీ స్థితిని మరోపరిచి ప్రభా మీ యొక్క ఆత్మలను నడిపించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభా. మీరే సహాయం చేయండి. ప్రేమల పలువు తండ్రి, దయలు తండ్రి, మహిమ రాజా, మీకే వందనముల స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ
మొదటి కొరింథీ 11వ అధ్యాయము, మొదటి కొరింథీ 11వ అధ్యాయము 27, 28, 31 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలను త్రాగనో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియో రక్తమును గుర్చియో అపరాధియగను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలనే మీలో అనేకులను బలహీనలను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదము. ప్రతిసారి కూడా మనం బలలో పాల్పొలను పొందాం. ముందు ఈ మాటలు మనం చూసుకొని తర్వాత పాత్రలో బలలో పాల్పొలను పొందే విధంగా ఉంటున్నాం. అయితే దేవాతి దేవుడు ఏం చెప్తున్నంటే ఆయన శరీరం తినాలంటే త్రాగాలంటే మనం ఇక్కడ కొన్ని విషయాలు ఇచ్చినాడు. ప్రతి మనుషుడు పరీక్ష చేసుకోమంటున్నాడు. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను తాగమంటున్నాడు. పరీక్ష లేకుండా పరిశీలన లేకుండా ఆ పాత్రలు ఎంత మాత్రం కూడా మనం పాల్పొలను పొందడానికి అర్హులం కాదు. పరీక్ష చేసుకోవాలి ఈ వారం అంతట్లో. మరి ఎక్కడ మనం దేవునికి దూరంగా అయ్యాం, దేవుని ఎక్కడ మనం ఏడిపించినాం, దేవుని ఎక్కడ మనం ఆయన్ని మరి బాధ పెట్టినాం, కొన్ని విషయాల్లో ఎక్కడ నేను మరి ఎవరిని నిందించినాను, ఆ విషయాలను కూడా ఒక్కసారి మనం పరీక్ష చేసుకొని క్షమాపణ పెట్టుకొని ఆ పాత్రలో పాల్పొలను పొందాలని మనం చేస్తున్నాం. అయితే దేవాతి దేవుడు మరి ఆయన శరీరం పరిశుద్ధమైనది. ఆయన శరీరము కాల్చబడింది, పెను మీద 2 పక్కల కాల్చబడింది ఆయన శరీరం. ఒక ప్రక్క కాదమ్మా, 2 పక్కల ఏమైంది ఆయన శరీరం ఏమైందమ్మా? కాల్చబడింది. అది శరీరం, పరిశుద్ధమైన శరీరం అది. అలాంటి శరీరం తింటే వాడు ఎల్లప్పుడూ జీవించాలని చెప్పినాడు. అలాంటి శరీరం తింటే ప్రభు యొక్క మరణాన్ని ప్రచురం చేసినట్టు ఆయన వచ్చే వరకు మనం పోయేంత వరకు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మాటని వాక్యాన్ని ప్రచురం చేసేవాళ్ళం. ప్రత్యేకంగా ఆయన మాటలు తెలియజేసేవారు. అలాగే లేకపోతే ఆయన ఆ యొక్క శరీరం తినకపోతే, ఆ యొక్క ద్రాక్షరం తాగకపోతే ఎంత మాత్రం కూడా ప్రభు యొక్క మరణాన్ని ప్రచురము చేయలేము. అందుకని దేవుని తగినట్టుగా మనం నడుచుకోవాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే కీర్తనలు చూడండి, ఇందాక చదువుకున్న మాట మళ్ళీ చదువుకుందాం. 48వ కీర్తనలు 48వ కీర్తన 14వ వచనం. 48 కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. మన దేవుడు యుగయుగాలు సజీవుడనే దేవుడు. పిలిస్తే కష్టములో ఆపత్కాలములో మనం పిలిస్తే ఆయన మొరపెడితే మన సమస్యలన్నీ తీర్చే దేవుడైన, అద్భుత ఆశ్చర్యాలు జరిగించే దేవుడైన, ఆయన గొప్పవాడైన, పరిశుద్ధుడు. అయితే మనం కూడా ఎట్లా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాడు. అన్ని విషయాల్లో దేవాతి దేవుడు నీకు నాకు తోడు అయిన దేవుడు. సదాకాలము మనం ఎన్నో సమస్యల్లో కూడా పోతూ ఉంటాం, ఎన్నో ఇబ్బందుల్లో కూడా పోతూ ఉంటాం, ఎన్నో అనారోగ్యంలో కూడా పోతూ ఉంటాం, ఎన్నో బాధల్లో బలహీనతలో పోతూ ఉంటాం. కానీ ఆయన మనం వెంటాడినప్పుడు, ఆయన చూసినప్పుడు నాకు దేవుడు సదాకాలం తోడుగా ఉన్నాడు అనే మాట నీలో గుర్తుపెట్టుకుంటే ఇవన్నిటిని మర్చిపోతాం. రోగాన్ని మర్చిపోతాం, బాధలు మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. దేవుడు అయితే ప్రభువా నువ్వు నన్ను మరణం వరకు నాకు తోడుగా ఉంటానని చెప్పినావు, నా చెయ్యి పట్టుకుంటానన్నావు, నువ్వే నాకు దేవుడు, నువ్వే నాకు గొప్ప రాజు అని మనం ఆయన్ని కొనియాడుతూ ఉంటే ఆయన మన మాటల్ని, మన ప్రార్థన, మన మొర ఆలకించి మన స్వస్థపరిచేవాడు ఉంటున్నాడు, మనకు సహాయం చేసేవాడు దేవుడిగా ఉంటున్నాడు. అయితే ఇంకో మాట చూడండి, ఇందాక కూడా మళ్ళీ చదువుకున్నాం 99వ కీర్తన చూడండి. కీర్తనలు 99వ కీర్తన 9వ వచనం చదువుకున్న మాట మళ్ళీ చదువుకుందాం. 99వ కీర్తన 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా ఇటువంటి వాడమ్మా? పరిశుద్ధుడు. ఆ శరీరం కూడా ఎటువంటిది? పరిశుద్ధమైనది. మనం తీసుకున్న వాళ్ళం మనం కూడా ఎట్లా ఉండాలి?
పరిశుద్ధంగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు, మన దేవుడని యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడని యెహోవాను గణపరచాలంటే, ఆయన నామాన్ని గణపరచాలంటే, మనం ఆయనతో ఉండాలంటే, ఆయనతో మనం సహవాసంలో ఉండాలంటే, ఆయన పక్కన మనం కూర్చోవాలంటే పరిశుద్ధత నీలో ఉండాలి. ఆ పరిశుద్ధత లేకపోతే ఎంత మాత్రం కూడా మనం ఆయన వెంట మనం కూర్చోలేం. ఇంకో మాట చూడండి, ఇంకో మాట పరమగీతములు పరమగీతములు నా బైబిల్ ప్రకారంగా 563 పేజీ, పరమగీతములు 1వ అధ్యాయము 12వ వచనం. 1వ అధ్యాయము 12వ వచనం చదువుతారు అన్న? చదువుతారు. రాజు విందునకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. బా, ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారమ్మా వడ్డీయటానికి? ప్రభువారు ఉన్నాడు. ఎట్లా అంట? రాజు విందునకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఏముండాలమ్మా? ఏం వ్యాపించాలంట? పరిమళము, సువాసన ఏం చేయాలా? వ్యాపించాలా. ఆయన సన్నిధిలో ఉన్నంత మాత్రం కాదు, మన యొక్క నడకలో, పడకలో, చూపులో, క్రియల్లో అన్ని విషయాలు ఏం రావాలి? సువాసన, పరిమళ సువాసన వ్యాపించాలి. ఆ పంక్తిలో కూర్చున్నామంటే, ఆయన ప్రక్కన కూర్చున్నామంటే నువ్వు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, యథార్థత ఉండాలి, సువాసన వెదజల్లే వారంగా ఉండాలి. నీలో నుంచి, మన హృదయంలో నుంచి, మన మనసులో నుంచి ఏం రావాలి? సువాసన. విందు, ఇది విందు. పరలోక సంబంధమైన విందు ఇది, భూ సంబంధమైన విందు కాదు ఇది. ఎలాంటి విందం ఇది? పరలోక సంబంధమైన విందు, కానీ భూ సంబంధమైన విందు కాదు. అలాంటి విందులో నువ్వు నేను పాల్గొన్నావంటే దేవాది దేవుడు నీకు నాకు మన మధ్యలో ఉండి మనకి ఏం చేస్తున్నాడమ్మా? వడ్డించేవాడుగా ఉంటున్నాడు. ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని మరి మనకు వడ్డించేవాడుగా ఉంటున్నాడు. మరి నువ్వు ఎలా ఉండవు? మనం ఎలా ఉండవు? నీలో నుండి పరిమళ సువాసన వ్యాపిస్తూ ఉన్నదా? పరిమళ సువాసన వ్యాపిస్తే నువ్వు ధన్యుడు, ధన్యురాలవు. అలా లేకపోతే ఎంతో కష్టము, ఎంతో నష్టము. అయితే ఇంకో మాట చూడండి, ఇంకో మాట కీర్తనలు 38 అధ్యాయము, కీర్తనలు 38 అధ్యాయము, కీర్తనలు 38 అధ్యాయము 15వ వచనం. కీర్తనలు 38 అధ్యాయము 15వ వచనం. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన యెడల వారు నా మీద అతిశయం పడుతురని నేను అనుకునుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చేదవు. అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో ఉత్తరమిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు, జవాబిచ్చే దేవుడు, పలికే దేవుడు. చూసారమ్మా మన దేవుడు ఇటువంటి? చెప్పండి. చూసి ఇక్కడ ఏమన్నా అంటే, యెహోవా, నేను నీ కొరకే కనిపెట్టుకుని ఉన్నాను. కనిపెట్టుకుని ఉన్నావా దేవుని కొరకు? ఆయన మార్గంలో నడుస్తున్నావా? ఆయన నివాస స్థలంలో జీవిస్తున్నావా? ఆయన హత్తుకుంటున్నావా? ఆయన లోబడి జీవిస్తున్నావా? జీవించకపోతే ఎంతో నష్టము. నా కాలు జారిన యెడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకుంటున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చేవాడవు. ఆయనే నీకు నాకు ఉత్తరమిచ్చే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, నడిపించే దేవుడైనా. ఎంత కష్టమైనా, ఎన్ని నష్టమైనా మరి నడిపించే దేవుడైనా. అయితే ఆయన మీద మనం ఆధారపడి జీవించేవారు ఉండాలి. ఆయన చెప్పగా, మనం పిలవగా ఆయన పలికే దేవుడు, రక్షించే దేవుడు, సహాయం చేసే దేవుడైనా. అయితే ఆయన గొప్ప దేవుడైనా. మరి ఇంకేమున్నాయంటే చూడండి, 23 అధ్యాయం చూడండి, కీర్తనలు 23 అధ్యాయము, కీర్తనలు 23 అధ్యాయము, కీర్తనలు 23 అధ్యాయము 1వ వచనం. ఇక్కడ దావీదు మహారాజు ఎంతో గట్టిగా బండగుద్ది చెబుతూ ఉన్నాడు. ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అమ్మా, ఏం కలగదంట? లేమి కలగదంట. ఆ మాట చెప్పాలంటే చెప్పగలం మనం? చెప్పగలవా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి జీవితంలో మనం సాగిపోయేటప్పుడు ఎన్నో నష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో కరువులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. మరి వాటన్నిటిని లెక్క చూడకుండా, వాటి వైపు చూడకుండా ఏమన్నాడు ఆయన? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆ మాట మనం చెప్పగలమా? నువ్వు చెప్పగలవా? చాలామంది అన్నీ ఉన్నా కూడా కరువే, అన్నీ ఉన్నా కూడా నష్టమే, అన్నీ ఉన్నా కూడా దుఃఖమే, అన్నీ ఉన్నా కూడా ఎన్నెన్నో ఉంటాయి. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఏమన్నా అంటే, నా జీవితంలో సాలిన దేవుడు నువ్వే, నాకు ఎలాంటి
కష్టం రాదు, ఎలాంటి కరువు రాదు నాకు అంటున్నాడు. చూసారా, మనం ఆ మాట చెప్పగలమా? ఈ మాట చెప్పాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, చాలా మంది ఏడుస్తూ ఉంటారు. అయ్యో నాకు అది లేదే, నాకు ఇది లేదే, నా ఇంట్లో కష్టంగా ఉంది, కరువుగా ఉంది, అది లేమిగా ఉంది, ఇది లేమిగా అంటాము. కానీ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాట చెప్పాలంటే సామాన్యమైనది కాదు. కానీ ఇక్కడ ఇంకో మాట ఇందులో ఉంది. 5వ వచనంలో ఏమన్నంటే, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచేదావు. ఎక్కడ చేస్తాడమ్మా భోజనం? శత్రువులు ఎదుట. శత్రువులు సామాన్యంగా భోజనం సిద్ధపడతారు మన కోసం. అది దేవుని యొక్క ఆజ్ఞది. ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇక్కడ ఏమంటున్నానంటే, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచేదావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అమ్మా గిన్నె ఏమవుతుందంట? ఎప్పుడైనా నిండిందమ్మా మన హృదయం, మన మనసు? ఎంతోమంది చెప్తా ఉన్నారు, ఎంతోమంది వస్తున్నారు, చెప్తూ ఉన్నారు, ఎన్నో వాక్యాలు చెప్తున్నారు. కానీ ఆ గిన్నె ఏం కావట్లేదు, నిండి పొరలేకపోతుంది, నిండటంలా. ఎందుకంటే ఆ యొక్క కుండ, ఆ యొక్క గిన్నె ఎట్లా ఉంది? ఓటుపోయినది, మొర్రుపోయినది. కారేకుండ ఆడ పెడతారమ్మా? నట్టింట్లో పెడతారా, చివరిన పెడతారా? యాడో మూల పెడతారు. ఎందుకని? అది అంతా రుచి చేస్తూ ఉంది, ఇల్లంతా ఏం చేస్తుందమ్మా? అలాంటి వారంగా ఉంటే నీ గిన్నె ఎప్పుడు నిండుద్ది? నీ గిన్నె ఎప్పుడు పొర్లుతుంది? నీ గిన్నె ఎప్పుడు నిండుతుంది? ఎంత వాక్యం, ఎన్ని వాక్యాలు ఎంతమంది చెప్పినా కూడా నీ గిన్నె ఏం కావట్లేదమ్మా నిండటం. లాంటి కారణం ఏంది? ఓటిపోయిన కుండలు ఎన్ని పోసినా కారిపోతూనే ఉంటుంది. చూడండి, మనం నెత్తి మీద కడ పెట్టుకొని పోతున్నాం అనుకోండి, సగం వరకు నేను పెట్టుకుని కొండలో నడుస్తూ పోతున్నాం అనుకోండి, నెత్తిన అదేం చేద్దామా? కొండ మనం ఓపు పైన ఏం చేద్దామా? తొనికిస్తూ ఉంటుంది, అటు ఇటు ఊపుతూ ఉంటుంది. అదే నిండు కొండ పెట్టుకొని పోతుంటే తొనికిద్దామా? ఎందుకని? దాని నిండా ఏముంది? నీరు ఉంది, వాక్యం ఉన్నది, దాని నిండా వాక్యం ఉన్నది. కాబట్టి అది ఎంత మాత్రం కూడా తొనగదు. అయితే ఇక్కడ నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇంకేమున్నాయంటే, నేను బ్రతుకు దినములన్నీ, మన బ్రతికే దినములన్నీ ఎట్లాంటి అంట? కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అలాంటి నమ్మకం ఉండాలి నీలో, మనలో. అలాంటి నమ్మకం, విశ్వాసం లేకపోతే ఎంత మాత్రం కూడా నీ గిన్నె నిండి పొరలేదు. మరి దావీదు మహారాజు చెప్పినట్టుగా యెహోవా నా కాపరి అన్నాడు, నాకు లేమి కలుగుదు అన్నాడు. చూసారా, ఎంత విలువైన మాట చెప్పినాడు, ఎంత గట్టిగా చెబుతున్నాడు ఆ మాట. జీవితంలో వస్తూ ఉంటాయి, కరువులు వస్తూ ఉంటాయి, కాటకలు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో బాధలు వస్తూ ఉంటాయి, హింసలు వస్తూ ఉంటాయి. కానీ వాటి వైపు చూడకుండా ఏం చెప్పాడమ్మా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే నాకు సమృద్ధి ఇచ్చే దేవుడైనా, నాకు తోడుగా ఉండి నన్ను నడిపించే దేవుడు, నన్ను పోషించే దేవుడైనా. చూసారా, పోషించే దేవుడు. మన భూ సంబంధమైన ఆహారం కాదు, కానీ ఎలాంటి ఆహారం కావాలి? పర సంబంధమైన ఆహారం తింటే ఏమొస్తుందమ్మా? ఆరోగ్యం, బలం, సమాధానం, నెమ్మది, ఆనందం ఎన్ని వస్తాయి? దేవుని యొక్క శరీరంలో పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తూ దాన్ని తీసుకుంటూ ఉంటే, తింటూ ఉంటే ఎంతో మనకి విలువైనదిగా దొరుకుతూ ఉంటుంది. అలాగనే 65వ కీర్తన చూడండి, 65వ కీర్తన 2వ వచనం నేను చదువుతాను. 65వ కీర్తన 2వ వచనం, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరాలు నీ యొద్దకు వచ్చేదరు. అమ్మ, ఎవరు వస్తున్నారంట ఆయన యొద్దకి? ఎవరు వస్తున్నారు? సర్వ శరీరాలు అంటే వీళ్ళు వాళ్ళని చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ ప్రార్థన ఆలకించే దేవుడు, మొర ఆలకించే దేవుడు. ఏ కష్టంలో ఉండవో, ఏ శ్రమలో ఉండవో, ఏ ఇరుకులో ఉండవో, ఏ ఇబ్బందిలో ఉండవో, ఏ వ్యాధిలో ఉండవో, వాటన్నిటినీ ఆలకించే దేవుడు. సర్వ శరీరాలు నా యొద్దకు వస్తారు. చూసారా, ఒక వృద్ధాప్యంలో ఉన్న పెద్దమ్మకి ఒక ఆశ ఉందంట. ఏం ఆశ అది? నేను భక్సింగ్ గారిని చూడాలి. ఏం ఆశ అమ్మది? దైవజనుడిని చూడాలి. ఎప్పుడు చూడాలి? నేను సాగు ముందు చూడాలి. సత్యనాయకులు చూస్తారు. అయితే ఏమన్నా ఆమెలో ఆశ ఏందమ్మా? నేను సాగుకు ముందు ఆయన చూడాలని కొన్ని నెలల పాటు చేస్తుందంటమ్మా. కొన్ని నెలల పాటు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుందంట. నమ్మకంతో, విశ్వాసంతో చేస్తా ఉంది. కానీ ఆయన వచ్చేది కాదు, ఈయన పోయేది కాదు. అమ్మ, వల్లయిద్దా? ఆయన రావాలంటే వీలు కాదు, ఏం కావాలంటే అది ఎట్లా?
సమస్య ఎట్లా తీరాలి? అయితే నమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉంది దేవునికి. దేవుని మొరపెడతా ఉందంట. ప్రతి విషయంలో ప్రతిరోజు మొరపెడతా ఉందంట. అయితే ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని దేవుడు చూశాడమ్మా, చూశాడు. అయితే ఆయన ఈ పని మీద రాలేదు, ఈ ఇంటికి రాలేదు. అదే దారిలో, అదే ఊర్లో, అదే రోడ్డు మీద ఆ వాహనం పోవాల్సి వచ్చిందట. ఆయన వేరే మీటింగ్ ఉంటే దానికి సిద్ధమై పోతున్నారు కారులో వెళ్తున్నారు. కారులో వెళ్తే టైంలో ఆ ఊరు ఎంట్రన్స్కి వచ్చేళ్ళకి కారు ఆగిపోయిందంట. చూసారా? ఆ ఊరు ఎంట్రన్స్కి వచ్చేలా ఏమైందమ్మా? కారు ఆగిపోయింది. ఆగిపోయేలకి సరే ఏదో లోపం ఉంది కావాలని వాళ్ళు చాలా సేపు ట్రై చేశారంట. ట్రై చేసినా కూడా ఆ కారు ఎంత మాత్రం కూడా స్టార్ట్ కావట్లేదు. ఎందుకంటే ఇంజన్ బాగా ఉంది, ఆయిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, డ్రైవర్ ఉన్నాడు, మరి కారు ఎందుకు స్టార్ట్ కావట్లేదు? మరి సరే ఈయనకేదో అనుమానం వచ్చింది. అమ్మ ఈయనకే దైవజనుడు కదా, దైవ ఆలోచనలు ఉంటాయి కదా, దైవ ఉద్దేశాలు ఉంటాయి కదా, మరి ఆలోచన వచ్చి ఇక్కడ ఎవరైనా ఉండారేమో ప్రార్థించేవాళ్ళు అని వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ పోతున్నాడు. ఎవరు కూడా చెప్పట్లా. ఎవరు లేరయ్యా, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు చెప్తున్నారు కానీ ఫలానా చోట ఉండారని ఎవరు కూడా చెప్పట్టు. సరే అని అట్లనే ముందుకు కొనసాగిపోతూ ఆడుకుంటూ పోతున్నాడంట. ఎవరు కూడా చెప్పట్లేదంట. చివరి పోయాడంట. చివరిని ఎవడో కాని చెప్పాడంట, అయ్యా ఇక్కడ ఎవరన్నా క్రైస్తవులు కానీ దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు ఉండారని అడిగితే ఆయన చెప్పాడంట, అయ్యా ఇక్కడ ఎవరు లేరు కానీ ఒక పూరి గుడిసెలో ఒక ముసలాం మాత్రం ఉంది అని ఆ మాట సెలవు ఇచ్చినాడు. సరే పోదామని ఆమె దగ్గరికి బయలుదేరాడు. పోతుంటే పోయి ఆ ఇంట్లోకి పోయి ఎదురుగా నుంచున్నాడంట. ఎవరమ్మా నుంచుంది? భక్సిగా నుంచుంటే ఆమె ప్రార్థన చేస్తుందంట. ఆమె చూడలేదుగా, ఆమె చూడలా, కళ్ళు మూసుకొని చేస్తూ ఉంది. విశ్వాసంతో చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తాం. కొన్ని నెలలు, అప్పుడప్పుడు కాదు, కొన్ని నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత పోయి నుంచుంటే ఆమె ఏం చేస్తుంది ప్రార్థనని కొంచెంసేపు ఆలోచించాడంట, విన్నాడంట. ఆమె చేస్తుందంట, ప్రభువా దేవా నేనైతే పోలేను, ఆయన మరి వస్తాడో రావడం నాకు తెలియదు, ఆయన నువ్వు నా కాడ రప్పించాలా, భక్త గారిని నేను చనిపోయే లోపల నేను చూడాలా, నా ఆశ అది, మరి ఎట్లా చేస్తావో ఏం చేస్తావో అని కన్నీటితో ప్రార్థన చేస్తుందంటమ్మా. ఆయన ఎదురుగా నిలబడ్డాడు, ఆయన వింటున్నాడు, ఆమె మాత్రం చూడలే. తర్వాత చాలాసేపు అయిపోయిన తర్వాత అప్పుడు తట్టాడంట. అమ్మా నెలకోకుండా ఏం చేస్తున్నావు, దేనికోసం ప్రాణం చేస్తున్నావు, ఎవరి కోసం ప్రాణం చేస్తున్నావు అని అడిగాడంట. అప్పుడు ఆమె చెప్పిందంటే, అయ్యా నాకు ఒక ఆశ ఉంది, దైవజనుడైన భగత్ సింగ్ గారిని ఒక్కసారి చూడాలని ఆశ ఉంది, కానీ నేనైతే పోలేను, మరి ఆయన వస్తాడో నాకైతే తెలియదు, ఆయన రావాలని కూడా కష్టమే, మరి నాకైతే మరి ఆశ ఉన్నది, ఆ ఆశ తీర్చుకోవడానికి నేను ప్రతి దినం రోజు కూడా ప్రాణం చేస్తున్నానని చెప్పినాను భగత్ సింగ్ గారు చూడాలని. అప్పుడు ఆయనకి ఎంతో గుండె నిండా బరువు వేసినట్టుగా, ఎంతో అదొక చెప్పలేము ఆ యొక్క సంతోషాన్ని. నా కోసం నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావా, ఇంత వృద్ధాప్యంలో ఉండవు, ఇంత ముసలితనంలో ఉండవు, మరి ఓపిక లేదు నడవటానికి, మాట్లాడటానికి, మరి ప్రార్థన చేస్తూ ఉండవు, మరి ఆయన కోసం నా కోసం ప్రార్థన చేస్తున్నావని ఆయన ఎంతో సమాధానం తర్వాత, అమ్మ నువ్వు ఎవరి కోసం ఇందులో ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తిని నేనే అన్నాడు. సరే ఆ వ్యక్తిని నేనే నెలకి ఏమో ఎట్టుందమ్మా, నమ్మిందా? దేవుడు నా ఆశని, నా ప్రార్థన విన్నాడా, ఆలకించాడా? అయ్యో నువ్వా, నీ కోసం కొన్ని నెలల పాటు ప్రార్థన చేశానయ్యా, కన్నీటితో ప్రార్థన చేశాను, దుఃఖంతో, బాధతో, నిన్ను చూడాలి, నేను చనిపోక ముందు నిన్ను చూడాలి అని ఎంతో కన్నీటితో మరి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈరోజు నిన్ను నా కాడికి పంపించాడు. ఎంత పట్టలేని, చెప్పలేని అంత ఆశ, సంతోషం అది. అయితే ఆమెను ఓదార్చి, ఆమె కొన్ని మాటలు చెప్పి, వాక్యాలు చెప్పి, ఆమె కొరకు ప్రార్థన చేసి, సరే అని మేము వస్తామని చెప్పి బయలుదేరిన తర్వాత ఇప్పుడు ఆ డ్రైవర్కి చెప్పాడు. డ్రైవరు ఇప్పుడు కారుని స్టార్ట్ చేయమన్నాడు. సరే ఆయన చెప్పిన మాట ఇందాక నుంచి చేస్తుంటే కాకపోతే ఇప్పుడు ఏమైందని అన్నట్టుగా అపనమ్మకంతో ఉన్నాడు ఆ డ్రైవరు. అయితే ఈయన చేశాడు, చెయ్యి ఇప్పుడు ట్రై చేయమన్నాడు, స్టార్ట్ చేయమన్నాడు. స్టార్ట్ ఎప్పుడు తాళం పెట్టి అన్నాడు, అదేమైందమ్మా స్టార్ట్ ఏందయ్యా ఇందాక ఎంతోసేపు కష్టపెడితే, బాధపెడితే, అదే స్టార్ట్ కాకపోయా, మరి ఇప్పుడు ఎందుకు ఎమ్మన్నా స్టార్ట్ అయిందంటే, అయ్యా దేవుడు ఆమె కోసం మిమ్మల్ని ఆపినాడు, ఆయన గమనించి ఆయన కోరిక తీర్చి ఆమె కోసం ప్రార్థన చేసి ఇక నా మిగతా పని ఆయన కోసం సరే
ప్రార్థన అనేది ఎంతో విలువైందా తక్కువైందా? ఎంతో విలువైనది, ఎంతో బలమైనది, ఎంతో శక్తి కలిగిన ప్రార్థన అంటే. మనం ప్రార్థన చేయకపోతే సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, జరిగే పనులు జరగవు. ప్రార్థన జరగాలి, ప్రార్థనతో నువ్వు ఏకీపించాలి. ఆమె ఎంతో ఆశతో చేసింది ప్రార్థన. మనం కూడా అంత ఆశతో చేసేవారం ఉండాలని దేవాదేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏముందంటే ఈ మాట 2వ వచనంలో, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేద్దరు. సర్వ శరీరాలు ఆయన వద్దకు వస్తారు. ఎవరైనా సరే, కష్టంలో ఉన్నవాళ్ళు, వ్యాధిలో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, ఏ దిక్కు దశలో వాళ్ళు ఎక్కడికి వస్తారమ్మా? ఎవరు నమ్ముకుంటారు? దేవుని వైపు చూస్తారు. అలాగనే 10వ అధ్యాయం చూడండి, కీర్తనలు 10వ అధ్యాయము, కీర్తనలు 10వ అధ్యాయము 12వ వచనం, 10-12వ వచనం. 10వ అధ్యాయము కీర్తనలు 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా లెమ్ము, దేవా, బాధపడేవారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. బాధపడేవారిని మరొక నీ చెయ్యి ఏమనడమా? ఎత్తు. రక్షించేవాడు, సహాయం చేసేవాడు, కాపాడేవాడు, ఓదార్చేవాడు మన దేవుడు. ఇక్కడ ఇదే ప్రార్థన చేస్తున్నాడు ఆయన దావీదు మహారాజు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడేవారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. చూసారా? చెయ్యి ఎత్తుము, చెయ్యి ఎత్తామంటున్నాడు. నువ్వు కూడా మన కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ప్రభువా నేను బాధలో ఉన్నాను, దిగులుతో ఉన్నాను, కృంగిపోతున్నాను, ప్రభువా నన్ను మరొక నీ చెయ్యి ఎత్తి నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా మొర ఆలకించు. ఎంతో విలువైన వాడు మన దేవుడు, ఎంతో బలమైన వాడు మన దేవుడు. అయితే ఇంకో మాట చూడండి, నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. 15-26, 15వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలిగజేసిన రోగములలో ఏది మీకు రానియవను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. ఏమన్నాడమ్మా? నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుని యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలంటాం. ఎట్లా వినాలంటాము? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి. మన దేవుడు ఎటువంటి వాడు? న్యాయవంతుడు. నువ్వు నేను ఏం చేయమంటున్నాడు? న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటి నేను అనుసరించి నడిచిన ఎడల, ఆయన కట్టడలన్నింటి ఏం చేయాలంట? అనుసరించి నడిచిన ఎడల. తర్వాత నేను ఐగుప్తులకు కలిగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. అయితే ఇంకేమంటున్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. దేవాది దేవుడు మన కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నేనే నిన్ను స్వస్థపరచేవాడిని, నేనే. ఇంకా ఏ దేవుడు లేడు, ఏది కూడా లేదు. అయితే ఆయన మన కష్టం వచ్చినప్పుడు మన వైపు చూస్తే ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. అలాగని అందులోనే 16వ వచనం ఏమంటున్నాడంటే, 16వ వచనం, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు. పగవారు ఏమంటున్నాడు? బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు. నువ్వేమనుకుంటావు? అమ్మ వచ్చి నన్ను కొడతారని చంపుతారు అనుకోవచ్చు. కానీ దేవాదేవుడు అక్కడ నీకు అడ్డుగా ఉన్నాడు, నీకు రక్షకుడుగా ఉన్నాడు, నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత 4వ వచనం, ఆయన పర్వతములను అతని సేనను సముద్రంలో పడవేసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. శత్రువులందరూ ఏమయ్యారమ్మా? మునిగిపోయారు. ఎవరు చేశారు ఆ పని? ఆ యుద్ధం ఎవరు చేశారు? నిజమైన దేవుడు, దేవాది దేవుడు. పర్వతములన్నీ అతని సేవలను సముద్రంలో పడవేసెను. చూసారా? సముద్రంలో ఏమైనామా? పడవేసినాడు. తర్వాత అతని అధిపతులలో శ్రేష్ఠులు, ముఖ్యమైన వాళ్ళు, గొప్పవారు, బలవంతులు, తెలివైన వారు, జ్ఞానం కలిగిన వారు, వారందరూ ఏమైనారంట?
ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. చూసారా, ఎర్ర సముద్రంలో మునిగిపోయినారు. నీ మీదకి వచ్చేవాళ్ళని దేవుడు చూస్తూ ఉంటాడా? రాణిస్తూ వస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా? ఎంత మాత్రం కూడా ఆయన చూసే దేవుడు, నిన్ను నన్ను కాపాడే దేవుడు. అలాగనే ఇంకేముంటున్నాడు చూడండి, కీర్తనలు 103 అధ్యాయము, కీర్తనలు 103 అధ్యాయము, కీర్తనలు 103 అధ్యాయము, కీర్తనలు 103 అధ్యాయము. ఇంకేమన్నాడు ఇక్కడ? మూడవ వచనం, ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. మా ఏమంటాడు ఇక్కడ? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. మన దోషాలన్నింటినీ ఏం చేసేవాడు చెప్పండి? క్షమించేవాడు. నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. మనకున్న సంఘటనలన్నీ ఏవైతే ఉన్నావో, బలహీనవి, కరువైనవి, బాధ కలిగినవి ఇచ్చేవి ఏవైతే ఉన్నావో వాటన్నిటిని ఏం చేశాడంట? కుదిర్చేవాడు, మనకి అనుకూలంగా చేసేవాడు. అది ఆయన గొప్ప దేవుడైన ఆ గొప్ప దేవుడిని మనం పెట్టుకొని మనం ఆయన మార్గం నడుస్తూ ఉంటే, ఆయన మాటకు లోబడి జీవిస్తూ ఉంటే కాపాడేవాడు, సహాయం చేసేవాడు, రక్షించేవాడు. అలాగనే ఆది కాండం చూడండి, ఇంకో మాట ఉన్నాడు ఇక్కడ. ఆది కాండము 20 అధ్యాయము, ఆది కాండము 20 అధ్యాయము 17 వచనం. ఆది కాండము 20 అధ్యాయము 17 వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. చూసారా, దేవునికి, నిజమైన దేవునికి ప్రార్థన చేయగా ఎవరు చేశారు ఇక్కడ? అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏమని ఆయన చేయగల సమర్థుడు, గొప్పవాడు. అయితే ఇంకో మాట చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం చూడండి. దినవృత్తాంత గ్రంథములు 2వ దినవృత్తాంత గ్రంథములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈనాడు ప్రతి ఒక్కరికి స్వస్థత కావాలా? బలహీనతలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం, వ్యాధిలో ఉన్నాం, బాధలో ఉన్నాం, అనేకమైన సమస్యలు ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడదంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలంటమ్మా? తగ్గింపు అనేది ఉండాలి. ప్రతి విషయంలో ఎట్లా ఉండాలి? మనం తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేకపోతే ఎంత మాత్రం ఉండాలి, మన ప్రార్థన జవాబు రానే రాదు. అయితే ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములను విడిచిన ఎడల, ఏ మార్గం అంట? చెడు మార్గం, ఇంక చెడు క్రియలు అని ఉంటే వాటన్నిటిని విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని. ఎక్కడి నుంచి వింటాడంట మన ప్రార్థన? ఆకాశము నుండి వింటాడంట. చెవులు మనపై వింటా ఉంటాడంట. ఏం మాట్లాడుతున్నారు, ఏం ప్రార్థన చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు వింటా ఉంటాడంట. అయితే విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మన దేశాన్ని, మనల్ని ఏం చేస్తారంట? తాకి స్వస్థపరిచే దేవుడు. మాత్రం సెలవుతే చాలు, వాక్కును పంపితే చాలు, ఆ వాక్కు మనల్ని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. అది ఏదైనా కానీ, అది ఏమైనా కానీ దేవాది దేవుడు స్వస్థపరచాడంటే దానికి జవాబు ఎంతో విలువైనది. అలాగనే 53వ కీర్తన చూడండి, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 53 అధ్యాయము. ఈ మాట మనకు తెలిసిందే, అయినా మనం చదువుకుందాం. 53 అధ్యాయము 5వ వచనం. 5వ వచనం. యెషయా గ్రంథము 53 అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానత శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏముందమ్మా? స్వస్థత కలుగుతున్నది. ఇక్కడ ఈ విషయంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏమైనాడంట?
గాయపరచబడినాడు. తర్వాత మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడినాడు. నా దోషములను బట్టి ఆయన నలగొట్టబడినాడు. తర్వాత మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడిను. మన శిక్ష అంతా ఎవరి మీద పడిందమ్మా? దేవుని మీద పడింది. అయితే అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతున్నది? స్వస్థత కలుగుతున్నది. నీ కొరకే నా కొరకే ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన శిక్ష పొందినాడు. అయితే దెబ్బల ద్వారా మనకేమి ఇస్తున్నాడు చెప్పండి? స్వస్థత ఇచ్చినాడు, స్వస్థత ఇచ్చినాడు. అలాగనే కీర్తన చూడండి, కీర్తన 37 కీర్తన చూడండి. కీర్తనలు 37 అధ్యాయము, కీర్తనలు 37 అధ్యాయము, కీర్తనలు 37 అధ్యాయము 37 అధ్యాయం 14 వచ్చిన 14 వచ్చిన కీర్తన 37:14. దీనులను దరిద్రులను పడద్రోయుటికై యథార్థంగా ప్రవర్తించు వారిని సంపుటికై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారని విల్లెక్కి పెట్టి ఉన్నారు. సుశరమ్మ ఎవరినంట? ఎవరు చంపడానికంట? దీనులను దరిద్రులను పడద్రోయుటికై యథార్థంగా ప్రవర్తించు వారిని సంపుటికై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు. మా దేనికోసం, ఎవరి కోసం ఉన్నారంటమ్మా? యథార్థవంతులను చంపటానికి. ఈనాడు ఇదే జరుగుతూ ఉన్నది. నీతిగా బ్రతుకుతుంటే, యథార్థంగా బ్రతుకుతూ ఉంటే, మరి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ ఉంటే ఏం చేస్తున్నారంట? భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, తర్వాత విల్లెక్కి పెట్టి ఉన్నారు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించేవాడిని చంపుటకై. యథార్థంగా జీవిస్తున్నాం మనం. యథార్థంగా జీవిస్తామంటే తప్పించేవాడు ఆయన, రక్షించేవాడు ఆయన, సహాయం చేసేవాడు ఆయన. మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అలాగే 18వ వచనం కూడా, 18వ వచనం ఏమంటున్నాడు? నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. అమ్మ ఎవరినంట? నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. వారి స్వాస్థ్యం ఎప్పుడు దాకా నిలిచిదంట? సదాకాలం. సదాకాలం స్వాస్థ్యం. మనం భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నిర్దోషిగా జీవిస్తున్నావా, నడుస్తున్నావా, బ్రతుకుతుంటే నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడమ్మా? గుర్తించేవాడుగా ఉన్నాడు, మర్చిపోయేవాడుగా కాదు. నువ్వు నిర్దోషంగా దోషం లేకుండా జీవిస్తున్నావు అంటే, బ్రతుకుతున్నావు అంటే మనల్ని గుర్తించేవాడుగా ఉంటున్నాడు. మనుషులు గుర్తించకపోయినా దేవాది దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి? గుర్తిస్తున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును అంటున్నాడు. తర్వాత 23వ వచనంలో ఏమన్నాడంటే, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించను. మన ప్రవర్తన చూసి ఎవరు ఆనందించేవాడు ఉన్నాడు చెప్పండి? యెహోవా ఆనందించేవాడు ఉన్నాడు. మనం ఎట్లా నడుస్తున్నాం, మనం ఎట్లా మాట్లాడుతున్నాం, మనం ఏం చూస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, అవన్నీ కూడా చూస్తూ ఆయనకి ఏమొచ్చిందంటే, నిన్ను బట్టి నన్ను బట్టి ఏమొచ్చిందమ్మా? ఆనందం రావాలి. అదిగో నా కుమారుడు జీవిస్తున్నాడు నా కొరకై, విశ్వాసంతో జీవిస్తున్నాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా నన్ను విడిచిపెట్టట్లేదు. అందుకని మన క్రియలను చూసి ఆయన ఏమవుతున్నాడంట? సంతోషించేవాడుగా ఉంటున్నాడు. యోబు గ్రంథము చూడండి, మరియు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. అమ్మా ఎవరమ్మా? దేవుడు నెత్తి గద్దిస్తాడు. చాలా మంది విసుక్కుంటూ ఉంటారు. గద్దిస్తూ ఉంటే, హెచ్చరిస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే ఏం చేస్తారంట? విసుక్కుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమన్నాడు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఏం చేయాలమ్మా? మనం తృణీకరింపకూడదు. దేవుడు నిన్ను నడిపేవాడిగా ఉంటున్నాడు. ఆయన ఎట్లా నడిపితే అట్లా నడువు. నీ ఇష్టపరంగా నడవబాకు, నీ సొంతగా నడవబాకు. సొంతగా నడిస్తే నష్టం తెచ్చుకుంటాం, కష్టం తెచ్చుకుంటాం. అయితే ఇక్కడ ఈ వచనంలో ఏముందంటే, ఇక్కడ 19వ వచనంలో, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తాగలదు. చూసారమ్మా ఏమంటున్నాడు? 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును. ఈ నమ్మకం ఉందా మనలో? ఆ విశ్వాసం ఉన్నదా? ఏది వచ్చినా, ఈ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, మరి ఇది దేవుడు తీసివేస్తాడు, నన్ను ఆనందపరుస్తాడు, నన్ను ఆరోగ్యం ఇస్తాడని నమ్మకం ఇస్తున్నావా? విశ్వాసం ఇస్తున్నావా? విశ్వాసం ఇచ్చేవంటే 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అవి ఎన్ని బాధలు కానీ వాటన్నిటిని విడిపించే దేవుడికి ఉన్నాడు. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తాగలదు. చూసారా? ఈనాడు వరకు మన భూమి మీద సజీవులుగా ఉన్నామంటే ఎవరు లెక్క మీది?
ఆయన లెక్క. ఆయన కృపతో మనం కలిగి ఉంటున్నాం. ఆయన కృప వలన మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన కృప వలన మనం బ్రతుకుతూ ఉన్నాం భూమి మీద. అయితే ఎన్ని బాధలను రాని, ఎన్ని ఆపదలను రాని, ఎన్ని కరువులను రాని, వాటన్నిటిలో నేను మీకు తోడుగా సదాకాలం తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు ఈయనే. ఈయనే. తర్వాత ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. 3వ వచనం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించేదను. చూసారమ్మ, ఇక్కడ దేవుడు కూడా పరీక్ష చేస్తూ ఉంటాడు. నిన్ను నన్ను కష్టాలు పెట్టి నష్టాల్లో ఉంటే వాటన్నింటినీ అనుభవిస్తారా, మరి తిరగబడతారా, మరి లోబడతారా, తగ్గించుకుంటారా? ఒక్కసారి మనల్ని పరీక్ష చేసేవాడు ఉంటున్నాడు నిన్ను. ఏమని? ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి. అణిచి వేస్తాడంట. మా కుండలు ఏం చేస్తాడంట చెప్పండి? అణుస్తాడంట. ఆ అణుచున్న దానికి మనం ఒప్పుకోవాలి, లోబడాలి. కాదు కూడదంటే నష్టపోతాం. తిరగబడితే ఏమవుద్దమ్మా? నష్టపోతాం. అయితే నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడనగా మన్నాతో నిన్ను పోషించుదను. చూసారా? మన్నాతో దేవుడు నిన్ను నన్ను పోషించేవాడు అంటున్నాడు. ఆ మన్నా పరసంబంధమైన ఆహారం, అది భూసంబంధమైన ఆహారం కాదు. అది మన్నా అనేది ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో బలమైనది. నీతిగల రాజ్యంలో మనం చేరాలంటే ఆహారం తీసుకోవాలి. దేవుని యొక్క ఆహారం తీసుకోవాలి. మనం శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అప్పుడే మనం దేవునిలో ముందుకి కొనసాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. ఈ మాట ఇంకో మాట జ్ఞాపకం వస్తుంది. ఈ మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. కీర్తనలు 52వ అధ్యాయము. కీర్తనలు 52వ అధ్యాయము 2వ వచనం ఏమన్నంటే, కీర్తనలు 52వ అధ్యాయము 2వ వచనం. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయని ఉద్దేశించున్నది. ఎలాంటిదంటమ్మా? ఎలాగుందంట నాలుక? మోసము చేయువాడా అంటున్నాడు ఇక్కడ. వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయని ఉద్దేశించున్నది. నాలుక ఏం చేస్తుంటమ్మా? నాశనం చేయాలని ఉద్దేశించున్నది. మేలు కంటే కీడు చేయటం నీకు, నీతి పలుకుడు కంటే అబద్ధం చేయటం నీకు ఇష్టము. చూసారా? ఇక్కడ మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుడు కంటే అబద్ధం చేయటం నీకు ఇష్టము. ఇష్టం ఉన్నది అట్లా చేస్తున్నాం మనం. అట్లా చేస్తే దేవునికి అయిష్టముగా ఉంటాం. అయితే కపటమైన నాలుక గలవాడా ఏమంటున్నాడమ్మా? కపటమైన నాలుక గలవాడా. చూసారబ్బా, నాలుక ఇట్లాంటిది కత్తి లాంటిది అంటున్నాడు. తర్వాత కపటమైన నాలుక అంటున్నాడు. అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. ఏం మాట్లాడుతున్నామ్మా? అధిక ఎక్కడుందన్నమాట ఇప్పుడు? నాలుగా కపటమైన నాలుగు గలవాడ అధిక నాశనకరమైన మాటలే పలుకు. చాలామంది ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకో వరకు ఎలాంటి మాటలు మాట్లాడతారంట చెప్పండి అమ్మా? ఏం మాట్లాడతారంట? నాశనకరమైన మాటలు. మంచి మాటలు కాదు, బలమైన మాటలు కాదు, యథార్థమైన మాటలు కాదు. ఏం మాటలు మాట్లాడతారంట? నాశనకరమైన, అధికముగా అంటే ఎక్కువగా మాట్లాడతారంట. నోరు నిప్పుటనే పుట్టదు. దేవుడు మనకి ఎలాంటి నోరిచ్చాడమ్మా? ఎలాంటి నోరిచ్చాడు చెప్పండి? మనకి ఎలాంటి నోరిచ్చాడు? చర్మము నోరిచ్చాడమ్మా. చెప్పండి, ఎలాంటి నోరిచ్చాడు మనకి? చర్మము నోరిచ్చాడు. అదే చెక్క నోరితే ఒక దెబ్బ టప్పుని పగిలిపోద్ది. ఎందుకని? వాగి మాట్లాడితే ఏమైంది? చెక్క ఒక దెబ్బ పగిలిపోద్ది. అది దేవుడు అలాంటి నోరు ఇవ్వాల నీకు నాకు. చర్మం నోరిచ్చాడు. ఎందుకని? ఇక్కడ ఏమన్నాడు? కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. భూ సంబంధం మాటలు ఇష్టమే కానీ దేవుని మాటలు నీకు ఇష్టంగా ఉన్నాయా? ఉంటే నువ్వు ధన్యుడు, లేకపోతే నష్టం. కాగా దేవుడు సదాకాలం నిన్ను అణగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి పెళ్ళగించును. చూసారమ్మా? అలా ఉన్నావంటే ఆయన గుడారంలో నుండి, ఆయన సన్నిధిలో నుండి, ఆయన మందిరంలో నుండి ఏం చేస్తాడంట? పెళ్ళగించేవాడు ఉంటున్నాడు. చూసారా? అయితే సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయను. సజీవులు ఉండే దేశంలో ఉండకుండా ఎడ చేస్తాడంట? సజీవులు ఉండే దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయను. దేవునికి అయిష్టలుగా ఉంటే అంత
నష్టం తెచ్చుకుంటాం. అయితే ఇక్కడ ఎనిమిదో వచనంలో ఏమన్నంటే, 8వ వచనంలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టుల్లో ఉన్నాను. అమ్మా ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నిత్యం ఏముండాలా? దేవుని నమ్మిక ఉంచాలి. ఆ నమ్మకం లేకపోతే ఎన్ని చేసినా, ఏం చేసినా, ఎన్నిసార్లు అంతా శూన్యం, అంతా వ్యర్థం. అందుకని ఇక్కడ నేనైతే దేవుని మందిరంలో ఎట్లా ఉండాలంటామో, మనం ఎట్లా ఉండాలన్నాడు? పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి. మన కాపురాలు, మన కుటుంబాలు ఎట్లా ఉండాలి? పచ్చంగా ఉండాలంటే దేవునికి ఇష్టమైనగా ఉంటే దేవుడు మన కుటుంబాలను కూడా పచ్చనిగా చేసేవాడిగా ఉంటున్నాడు. నిత్యము దేవుని కృపయందు నమ్మకించి ఉన్నాము. తర్వాత కింద ఏమంటే 9వ వచనం చివరి లైన్లో, 2వ లైన్లో, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఎలాంటిదంటమ్మా? ఉత్తమమైనది. అలాంటి నామం నీకు ఉంటే నువ్వు కూడా ధన్యుడువు, ధన్యురాలవు. నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. స్మరించి దేవుని యొక్క మాటని, దేవుని వాక్యాన్ని స్మరించి కనిపెట్టుకుని ఉండాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాము. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో హెచ్చరికలు నీకు మనకి తెలియజేసినాడు. మనం ఎలా ఉన్నామో, మనం ఎలాంటి వారమో, మనం దేవుని దృష్టిలో ఉన్నామా, దేవునికి అయిష్టలో ఉన్నామా, ఆ మాటలు అధికంగా కీడు చేసే మాట ఉన్నవా, మరి మేలు కంటే కీడు ఎక్కువ చేస్తున్నామా? మంగళకత్తి లాంటి నాలుక అన్నాడు, మోసం చేసి నాలుక అన్నాడు, కపటమైన నాలుక అన్నాడు. మరి అలా ఉంటే అలాంటివి మనలో ఉండవా? నేను పరిశుద్ధుడిని అన్నాడు. అలాంటి పరిశుద్ధం లేకుండా దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరాన్ని తినాలంటే నేను పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాను. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవుడు నిన్ను గుర్తిస్తూ ఉన్నాడు. నువ్వు నిర్దోషివని చూస్తూ ఉన్నాడు. నిన్ను గుర్తించినాడు దేవుడు. మనుషులు కాదు కానీ దేవాది దేవుడు నిన్ను గుర్తించినాడు. అదిగో నా కుమార్తె, అదిగో నా కుమారుడు, నీతి పరుడు, కపటం లేనివాడు. నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? ఒక మానవుని గురించి దేవాది దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, న్యాయాన్ని అనుసరించేవాడు. చూసారా, ఎన్నో ఉన్నాయి, ఎన్నో మరి నీ గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారా? మన సాక్ష్యం ఎలా ఉంది దేవునిలో? దేవుని ఇంట్లో ఎలా ఉన్నాం? ఒకసారి మనం పని చేసుకొని పాత్రలు పొందాలని మనం చేసుకున్నాం. ప్రేమల బల తండ్రి, దైవ తండ్రి, మహిళ రాజా, నమ్మకమైన దేవ, గొప్ప దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. దినాను ప్రభా, ఎన్నో మాటలు ప్రభా, మాకు దినాన్ని బట్టి స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. గొప్ప దేవుడు అయ్యండి ప్రభా, మమ్మల్ని గుర్తించే దేవుడు ఉన్నందుకై కష్టాల్లో, మా ఈతల్లో, ఇబ్బందులు, వ్యాధి బాధల్లో ప్రభా తోడుకునే దేవుడు ఉన్నని చెప్పారు ప్రభా. దావీదు మహారాజు అయితే యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదని చెప్పినాడు. ఎంతో మనోధైర్యంతో చెప్పగలిగిన మాట ప్రభా. నేను కూడా అలా చెప్పడానికి ప్రభావ సహాయం చేయండి. ప్రేమల ప్రభు తండ్రి, దైవ తండ్రి, మహిళ రాజా, మేము అబద్ధవాడేవారిగా ఉండకుండా, కీడు చేసేవారిగా ఉండకుండా ప్రభా మేలు చేసేవారు ఉంటాను సహాయం చేయండి. మా జీవితాలను ప్రభా, మా బ్రతుకులను ప్రభా మీరే మమ్మల్ని బాగు చేసేవాడు, నడిపించేవాడు ప్రభా. మీకు అయిష్టంగా ఉంటే ఎంతో నష్టం పొందాలని చెప్పినాం. అది ఇష్టంగా ఉండి ఎన్నో సమాధానం, నెమ్మది, ఆనందం, సంతోషిస్తామని చెప్పినాం. అలాగే ప్రభా సర్వ శరీరంలో మీ ఎదుగు వస్తారని చెప్పినావు ప్రభా. ప్రార్థనించేవాళ్ళు మరి నా ఎదుగు వస్తారని చెప్పినావు ప్రభా. మరి ఎంతో మంది నీ సన్నిధికి రాలేకుంటున్నారు ప్రభా. వారిని కూడా దయతో క్షమించి ప్రభా మీ ఇంటికి లభించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రేమల ప్రభు తండ్రి, దైవ తండ్రి, మహిమ రాజా, ప్రభా. ఆయన శరీరం సంబంధమైన ఆహారం కాదేది ప్రభా, మీకు పశుమందమైన ఆహారం, ఆయన మీ శరీరం సాధన రెట్ల ప్రభా, శరీరం ప్రభు తినబోతున్నాం ప్రభా, త్రాగబోతున్నాం ప్రభా. మీరు సహాయం చేయండి, మమ్మల్ని దీవించండి, పవిత్రపరచండి, బలపరచండి ప్రభా. ఇంకెక్కడైనా మేము లోపం కలిగి ఉంటే, ఎక్కడ జారిపోయింటే, తప్పిపోయింటే ప్రభా దయతో క్షమించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా మీ యొక్క శరీరం సాధన రెట్లు మేము వేగుల్లో పాల్గొన్నాను, సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.
ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉన్నారో, ఎవరైతే దేవునికి సన్నిధిలో సరి చేసుకున్నారో, ఎవరైతే దేవునికి సమస్తమును విడిచిపెట్టి మరి ఆ రాజ్యంలో నీతిగా భక్తి ఎవరు జీవిస్తున్నారు, వారు మాత్రమే సమయంలో రొట్టెలో పాపం పొందాలని మనం చూస్తున్నాం.